శ్రీలీల డాన్స్ మరియు బ్యూటీకి చాలా మంది ఫిదా అయ్యారు. ఇక అప్పుడే పెళ్లి సందడి టీం ఒక ఇన్విటేషన్ లో శ్రీలీల పేరు ముందు సురపనేని అనే సర్నేమ్ రాయడంతో మరుసటి రోజే సురపనేని సుధాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీలీల తన కూతురు కాదని, ఆమె తన ఎక్స్ వైఫ్ కూతురని, తను ఆమెతో విడాకులు తీసుకున్నాకే శ్రీలీల పుట్టిందని, శ్రీలీలకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత వైరల్ అయినా అటు శ్రీలీల గాని ఇటు ఆమె తల్లి గాని స్పందించలేదు. దీంతో శ్రీలీల తండ్రి ఎవరనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే శ్రీలీలకి రాఘవేంద్రరావు గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తనకి తెలిసిన డైరెక్టర్స్ కి రికమెండ్ చేసేవాడు. అలా ధమాకా అనే మూవీని రవితేజతో చేసేటప్పుడు శ్రీలీలకి రవితేజతో పెరిగిన మంచి పరిచయం కారణంగా రాఘవేంద్రరావు గారు శ్రీలీలకి సపోర్ట్ చేయడం మానేశాడు. అయినా అప్పటికే ఈమెకి స్టార్ డైరెక్టర్స్ నుండి ఆఫర్స్ రావడంతో శ్రీలీల కూడా రాఘవేంద్రరావు గారిని అంతలా పట్టించుకో